నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ నిన్న నైట్ అంటే 8 గంటల సమయంలో తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు జారీ చేసిన సందర్భంలో ఒక్కసారిగా జనాలందరూ టికెట్ల కోసం ఎగబడి తొక్కిసలాటలో భాగంగా 6 చనిపోవడం జరిగింది. దీని మీద చంద్రబాబు గారు స్పందించారు. అదేవిధంగా చాలామంది ఏమంటున్నారంటే అక్కడ పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగిందని చాలామంది అంటా ఉన్నారు. సో మీ మాటల్లో. ఇప్పుడు ఎవరి నిర్లక్ష్యం కారణమైనా సరే, అంటే మనం ఒక సంఘటన జరిగిపోయిన తర్వాత దానికి కారణాలేంటి అని చెప్పని విచారణ జరుగుతది. పలానా వాళ్ళు బాధ్యులు, పలానా వారి నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన జరిగింది అని చెప్పని మనం నిర్ధారణ చేయగలుగుతాం గానీ, జరిగిన నష్టాన్ని, పోయిన ప్రాణాల్ని వెనక్కి తేవటం సాధ్యం కాదు. వైకుంఠ ద్వార దర్శనం, వైకుంఠ ఏకాదశి అనేది ప్రతి సంవత్సరం వస్తూ ఉండేది. మరి ప్రతి సంవత్సరం తిరుమల శ్రీవారి కొండకి ఒక్క తిరుమల శ్రీవారి కొండనే కాదు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి వైష్ణవాలయానికి ఇదే విధంగా భక్తులు పోటెత్తారు. ఓకే. సాధారణంగా ఆ ఆలయాలకు వచ్చే క్రౌడ్ కన్నా కూడా కొన్ని రెట్ల క్రౌడు వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలనే ఆతృతతోటి ప్రజలు పోటెత్తేది వాస్తవమే. కాబట్టి తిరుమల ఆలయ సిబ్బందికి, ఆలయ ధర్మకర్తల మండలికి, అక్కడుండే అధికార వ్యవస్థకు కూడా బ్రహ్మోత్సవాల్లో ఏ విధమైన క్రౌడ్ ఉంటుంది, అలాగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏ విధమైన క్రౌడ్ ఉంటుంది అనేది యూజువల్గా అలవాటైపోయిన ప్రాక్టీస్. దానికి తగిన ముందస్తు అరేంజ్మెంట్లు ఏం చేసుకోవాలి, ఆ క్రౌడ్కి సాఫీగా దర్శనం జరిగిపోవడానికి ఏ విధమైన ఏర్పాట్లు చేసుకోవాలనేది అలవాటైపోయిన ప్రక్రియ. ఓకే. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో ఒక 2 సంవత్సరాల క్రితం 2022లో అప్పటి వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా మొట్టమొదటిసారిగా ఈ టోకెన్ వ్యవస్థను తీసుకొచ్చారు. అవును. అంతకుముందు ఈ టోకెన్ వ్యవస్థ లేదు. అంతకుముందు వచ్చిన భక్తులు యథావిధిగా క్యూలోకి వెళ్ళేవాళ్ళు. కాకుండా ఏమవుతుందంటే ఆ క్యూ చాలా లెంతీగా ఉండేది. మన టర్న్ వచ్చేటప్పటికి ఎక్కువ టైం పట్టేది. ఎక్కువ గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితులు ఉండేవి. అవును. అంతే తప్ప ఒకసారి టోకెన్ కోసం వెయిట్ చేయాలి, టోకెన్ తీసుకొని మళ్ళీ కొండ మీదకి వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలనే ప్రహసనం గతంలో లేదు. అది ఈ 2-3 సంవత్సరాలుగా అమల్లోకి వచ్చిన, అంటే ఇది 2022, 23, 24, 25 ఇది వరుసగా 4వ సంవత్సరం అమల్లోకి వచ్చిన వ్యవస్థ ఇది. ఇటువంటి ఒక కొత్త ఫెసిలిటీ అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు, ఈ ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చినప్పుడు దాని ద్వారా భక్తులకి మెరుగైన సౌలభ్యం దక్కాలి. కానీ ఇవాళ ఏం జరిగింది అంటే, దర్శనము సరళతరం చేయటం కోసం ఒక మార్పు శ్రీకారం చుట్టినప్పుడు, ఆ మార్పు ద్వారా అంతకుముందు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందిని అధిగమించి మెరుగైన వెసులుబాటు ప్రజలకు దక్కాలి, భక్తులకు దక్కాలి. కానీ ఇవాళ మెరుగైన వెసులుబాటు సంగతి పక్కకు పెట్టు, ప్రాణాంతకంగా మారింది. అవును. 6 విలువైన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాదాపుగా 40 మందికి పైగా హాస్పిటల్స్లో, అందులో నిన్న కలెక్టర్ గారి ప్రెస్ మీట్ విన్నా నేను. ఓకే. కొంతమందికి ఫ్రాక్చర్స్ కూడా అయినట్టుగా వార్తలు వింటా ఉన్నాం. మరి ఇంతమంది ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు, ప్రమాదకర పరిస్థితులు హ్యాండిల్ చేశారు అని అంటే 100కి 100 పాళ్ళు అది అధికార వ్యవస్థ అట్టర్ ఫెయిల్యూర్ అని చెప్పాలి మనం. డెఫినెట్గా. ఎందుకంటే ఎందుకంటే మనకి ఇప్పటి వరకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం బైరాగిపట్టెడ క్యూ లైన్ దగ్గర నిన్న ఉదయం 8-8:30కే ప్రజలు క్యూ లైన్కి రావటం మొదలయ్యారు. వాస్తవంగా ఇవాళ ఉదయం 5 గంటలకి కౌంటర్ ఓపెన్ చేసి టికెట్స్ ఇవ్వటం అనేది ముందుగా ప్రకటించిన షెడ్యూల్. ఓకే. అంటే ఇవాళ ఉదయం 5 గంటలకి టోకెన్ దక్కించుకోవటం కోసం నిన్న ఉదయం 8 గంటలు 8:30 నుంచి క్యూ లైన్లోకి వచ్చారు అని అంటే, నిన్న పగలంతా వెయిట్ చేయాలి, రాత్రి చలిలో వెయిట్ చేయాలి. అయినా సరే సిద్ధపడి ఆ కష్టానికి వచ్చి క్యూ లైన్లో ఎంత కష్టం ఎదుర్కొనైనా సరే ఆ స్వామివారి దర్శన టోకెన్ దక్కితే, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒక లిప్త మాత్రపు సమయం స్వామివారిని దర్శనం చేసుకోగలిగే భాగ్యం దక్కితే చాలు అని చెప్పని సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చిన భక్తులు అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు, కర్ణాటక నుంచి వచ్చిన ఒక మహిళ కూడా చనిపోయింది సార్ నిన్న. తమిళనాడు సేలం నుంచి వచ్చిన మహిళ మొట్టమొదట చనిపోవడం జరిగింది. కాబట్టి ఇంత కష్ట నష్టాలకు వచ్చి భక్తులు అక్కడికి వచ్చి వ్యయప్రయాసాలకు వచ్చి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు,
వారికి తగిన ముందస్తు సమాచారం ఇవ్వటం, వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించటం, అలాగే ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు ఎరైజ్ అవ్వకుండా దాన్ని ఆ క్రౌడ్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలగటం అధికార వ్యవస్థ సామర్థ్యానికి పరీక్ష. ఇక్కడ ఏం జరిగింది, ఆ క్యూ లైన్స్ నిండిపోవడంతో వాళ్ళందరినీ పక్కన పార్కులోకి పంపించారు. ఒక ఓపెన్ గ్రౌండ్ లాంటిది అనుకో పార్కు, ఇన్ని వేల మందిని ఆ పార్కులోకి పంపించిన తర్వాత పార్కులో ఏం ఫెసిలిటీస్ ఉంటాయి? ఓ యూరినల్సో, ఓ డ్రింకింగ్ వాటరో, ఫుడ్డో, ఇట్లాంటి సౌకర్యాలు ఏమి ఉండవు కదా. కనీసం కూర్చోటానికి తగిన బెంచ్లు మహా ఉంటే ఒక పార్కులో ఎన్ని బెంచెస్ ఉంటాయి? 5-10 ఉంటాయి. కానీ ఇన్ని వేల మంది కూర్చోగలగాలి అని అంటే నేల మీద కూర్చోవాలి. ఇప్పుడు వీళ్ళల్లో వయసు సహకరించే వాళ్ళు ఉండొచ్చు, సహకరించిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఒక సర్టెన్ ఏజ్ తర్వాత ఇవాళ 45-50 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత, ఇప్పుడు నాకు 50-60 సంవత్సరాలు నడుస్తూ ఉంది. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం లాగా కింద బాస్ పెట్టేసుకొని కూర్చోవాలంటే ఇప్పుడు సాధ్యం కావు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకన్నా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి మోకాళ్ళు సపోర్ట్ చేయవు, ఎక్కువసేపు నిలబడి ఉండలేరు, అలా అని చెప్పని కింద కూడా కూర్చోలేని పరిస్థితి. డెఫినెట్గా ఏమవుతుందంటే ఒక సర్టైన్ స్టేజ్ తర్వాత ఒక అన్రెస్ట్ బిగిన్ అవుద్ది. ఆ కూర్చోలేక నిస్సహాయత, గంటలు వేచి చూసుండి, డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, టైంకి ఆహారం అందుబాటులో లేక ఒకసారి రకమైన ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలా ఎదురైన పరిస్థితుల్లో ఒకళ్ళిద్దరికి ఊపిరి తీసుకోవటం, శ్వాస తీసుకోవటం ఇబ్బంది పడుతున్నారు అని చెప్పని వాళ్ళు ఆందోళన చెందుతూ ఉంటే వాళ్ళ కోసం గేట్ ఓపెన్ చేశారు. అలా గేట్ ఓపెన్ చేయడంతో క్యూ లైన్లోకి ఎలో చేస్తున్నారేమో అనే ఆదుర్దాతో మిగిలిన ప్రజలందరూ కూడా ఎగబడ్డారు అని చెప్తున్నారు. ఇక్కడ అధికార వ్యవస్థ కొంత సమన్వయంతో వ్యవహరించి ఉండాల్సింది. ఎస్, ఒకళ్ళిద్దరికి సహాయం చేయాలనుకున్నారు, చాలా ఈజీగా దీన్ని సార్ట్అవుట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? హ్యాండ్ మైక్స్ ఉంటాయి కదా. అవును. ఆ హ్యాండ్ మైక్స్లో గేట్లు ఓపెన్ చేయడానికి ఇంకా సమయం ఉంది, ఒకరిద్దరికి అనారోగ్య సమస్యలు ఎదురవడంతో వారిని ట్రీట్మెంట్కి తీసుకెళ్లడం కోసం గేట్ ఓపెన్ చేస్తున్నాము, మీరందరూ ముందుకు చొచ్చుకొని రావద్దు అని చెప్పని మైక్లో 1-4 సార్లు అనౌన్స్ చేయండి. ఇవాళ హ్యాండ్ మైక్ టెక్నాలజీ అనేది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరే చూస్తూ ఉంటున్నాం. అవును. అటువంటిది ఇంత క్రౌడ్ని హ్యాండిల్ చేస్తున్న సిబ్బంది దగ్గర కనీసం ఆ ఎక్విప్మెంట్ కూడా లేదా? తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి అత్యంత ప్రతిష్టాత్మక వ్యవస్థ, ఆ వ్యవస్థ ఆ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసి ఉండదా సిబ్బందికి? అక్కడ స్థానికంగా ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఆ ఎక్విప్మెంట్ ఉండదా? కనీసం ఆ ప్రయత్నం చేసినా ఆ ముందుగా ఉన్న, అంటే వెనక వైపు వరకు ఈ వాయిస్ రీచ్ అవ్వకపోవచ్చు. అంతమంది కూర్చొని ఉన్నప్పుడు ఎవరికి తోచిన మాటలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, చివరి వరకు ఆ వాయిస్ రీచ్ అవ్వకపోవచ్చు. ముందున్న కొద్ది దూరం వరకు రీచ్ అయినా ముందు వాళ్ళు లేగకుండా ఉంటే వెనక వాళ్ళు రారు. అవును. ఎందుకంటే ఏమవుద్ది, గేట్ ఓపెన్ చేసేది వెనకవాడికి కూడా కనపడినా ముందు వాళ్ళు లేగవట్లేదు అని అంటే వాడికి అర్థమవుద్ది. యూజువల్గా క్యూలోకి పంపించడం అయితే ముందు వాళ్ళు లెగుస్తారు, ముందు వాళ్ళు లెగకుండా కూర్చొని ఉన్నారు అని అంటే వెనక వాళ్ళు కూడా కూర్చొని ఉంటారు. అవును. కాబట్టి ఇక్కడ ఆ విధమైన కనీస మాత్రపు ప్రయత్నమైనా సరే, అంటే అధికార వ్యవస్థ నుంచి జరగకపోవటం, ఒక రకంగా పరిస్థితిని అంచనా వేయటంలో కూడా అధికార వ్యవస్థ ఫెయిల్యూర్. ఓకే. అన్ని గంటల సేపు వెయిట్ చేస్తున్న వాళ్ళు గేట్ ఓపెన్ చేయగానే వాళ్ళ ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ స్పందన ఎట్లా ఉంటుంది అనేది ప్రెడిక్ట్ చేయలేకపోవటం 100% అధికార వ్యవస్థ ఫెయిల్యూర్. అది దాన్ని ప్రాపర్గా ప్రెడిక్ట్ చేయాలి, దానికి తగిన విధంగా సన్నద్ధం అవ్వాలి, తగిన విధంగా ప్రజల్ని అలర్ట్ చేయాలి. మీరు అందరూ ముందుకు చొచ్చుకొని రావద్దు, చొచ్చుకొని వస్తే ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుద్ది. ఇప్పుడు ఒక పార్కుకి ఒకే గేటు గుండా లోపలికి బయటికి ఎగ్జిట్ ఉన్నప్పుడు అందరూ ఒకేసారి వస్తే బాటిల్ నెక్ అది. అవును. తొక్కిసలాట్లే జరుగుతాయి. అదే జరిగింది నిన్న. దాన్ని కొంచెం విఘ్నత ప్రదర్శించి ఆ గేటు ఓపెన్ చేస్తున్న అధికారి ప్రజల్ని అలర్ట్ చేసి, మీరు అనవసరపు యాంగ్జైటీ చూపియొద్దు, మిమ్మల్ని క్యూ లైన్లోకి వదిలేది ఇప్పుడే కాదు, తెల్లవారుజామున 5 గంటలకి టికెట్లు ఇవ్వటం బిగిన్ చేస్తాము, మిమ్మల్ని 3 గంటలకో 4 గంటలకే క్యూ లైన్లోకి వదులుతాము, ఇప్పుడు అనారోగ్య పరిస్థితిలో ఉన్న 2 పేషెంట్లని బయటికి తీసుకెళ్ళటం కోసం గేట్ ఓపెన్ చేస్తున్నాం, మీరు అందరూ ముందుకు రావద్దు అని కనుక చెప్పుంటే ఒక్కళ్ళు కూడా లేచి రారు. అవును. ఆ విధంగా అనౌన్స్ చేయకపోవడం అనేది
ఖచ్చితంగా అక్కడ ఆ డ్యూటీలో ఉండి ఆ గేటు ఓపెన్ చేసి ఆదేశాలు ఇచ్చినా లేదు ఆ గేటు ఓపెన్ చేసిన డిఎస్పీ ఎవరు అని చెప్పని చెప్తున్నారు. అతనికి ఆ మాత్రం మైండ్ పనిచేయలేదా? ఇవాళ డిఎస్పీ అంటే 2 రకాల రిక్రూట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నుంచి నియామకం జరుగుద్ది. యంగ్స్టర్స్ ఉంటారు. కాదు అని అంటే ఎస్ఐ నుంచి ఇన్స్పెక్టర్ నుంచి డిఎస్పీకి ప్రమోట్ అయిన వాళ్ళు, అంటే సుదీర్ఘకాలం ఉద్యోగ అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎన్ని సిచ్యుయేషన్స్ ఇట్లాంటివి హ్యాండిల్ చేసి ఉండొచ్చు వాళ్ళ కెరీర్లో. అవును. ఇవాళ అటువంటి వాళ్ళు ఇంత అవివేకంగా ఎలా నిర్ణయం తీసుకున్నారు? కాబట్టి ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా కొద్ది మంది తీసుకున్న అనాలోచిత నిర్ణయ పర్యవసానం ఇటువంటి సంఘటనలకి మార్గం సుగమమైంది. అంటే ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడానికి పరిస్థితులు దారితీశాయి. దాని ఇంపాక్ట్ ఇవాళ 6 విలువైన ప్రాణాలు. అవును. స్వామి దర్శనం కోసం అని వచ్చి ఇవాళ ఆ ఆప్తుల్ని కోల్పోయి ఆ కుటుంబాలు ఎంత మనోవేదన చెందుతూ ఉంటాయి. ఇవాళ స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ క్షేమంగా మన వాళ్ళు ఇంటికి చేరతారు అని చెప్పని ఎదురు చూస్తున్న ఆ ఇంటి దగ్గర వాళ్ళల్లో ఎంత ఆవేదన కారకం అవుతారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ తిరుమల శ్రీవారి చరిత్రలో ఇటువంటి దుర్ఘటనలు ఈ రోజు దాకా చోటు చేసుకోవాలి. కొన్ని వార్తలు వింటూ ఉంటాం మనం. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళొస్తూ ఇంకొంచెం సేపు ఉంటే వాళ్ళ ఇంటికి చేరుకునే వాళ్ళు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ రోడ్డు యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు, గాయపడ్డారని చెప్పిన వార్తలు వింటూ ఉంటాం మనం. అవును. అది హైవేల మీద జరిగిన దృష్టాంతాలు విన్నాను తప్ప శ్రీవారి సన్నిధిలో ఇటువంటి సంఘటనలు ఈ రోజు దాకా వినలా. దాదాపు నేను ఎన్నోసార్లు తిరుమల కొండకి వెళ్ళాను. నేను 2014లో బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా తిరుమల శ్రీవారి పుష్కరిణిలో శ్రీచక్ర స్నానం జరుగుతుంది. ఆ శ్రీచక్ర స్నానం చేయించేటప్పుడు భక్తులందరూ కూడా అదే సందర్భంలో ఆ పుష్కరిణిలో స్నానాలు చేయాలని చెప్పని ఆతృతతో ఉంటారు. ఆ సంవత్సరం నేను కూడా వెళ్ళాను. నేను నా మిత్రులు కొంతమంది వెళ్ళాం. ఓకే. మేము ఎప్పుడో చాలా ఎర్లీగా ఇలాగే క్యూ లైన్లోకి వెళ్ళాము. మాకు ఆ లోపలికి ఎల్లో చేసిన తర్వాత ముందు వరుసలో కూర్చునే ఆస్కారం మాకు దక్కింది. శ్రీచక్రాన్ని స్వామివారి పూజా కార్యక్రమాలు ముగించి ఆ పుష్కరిణిలో శ్రీచక్రాంతో పాటుగా విఐపీలు, ఆ స్వామివారి అర్చకులు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ ఆ శ్రీచక్రాన్ని తీసుకొని పుష్కరిణిలో దిగి వాళ్ళు మునిగే టైంకి అందరూ భక్తులు కూడా పుష్కరంలో మునగాలని చెప్పని చూస్తూ ఉంటారు. సో మేము ముందున్నాం కదా, మా వెనక ఇట్లా 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 స్టెప్లుగా ఉంటుంది ఆ మెట్లు. ఓకే. అన్ని వందలు వేల మంది కూర్చొని ఉన్నారు. టీవీ స్క్రీన్స్ మీద కనిపిస్తూ ఉంటుంది ఆ శ్రీచక్రాన్ని ఇట్లా తీసుకొని వచ్చి మునుగుతున్నాం. కానీ మేము ముందు వరుసలో ఉన్న వాళ్ళం, మేము దిగుతున్నాం. అందరూ ఒక్కసారిగా ఆ పై మెట్ల మీద నుంచి కూడా అందరూ ఇట్లా స్లాంటింగ్ ఉంటాయి కదా మెట్లు, పైనుంచి ఇట్లా స్టెప్లుగా మెట్లు ఉంటాయి. ఒకేసారి అందరూ చొచ్చుకొని వచ్చేసారు. వాస్తవంగా మా పని అయిపోయింది అనుకున్నాం మేము. ఆ స్వామివారి దయాదాక్షిణ్యాలతోటే వారి కరుణతోటే మేము బతికి పట్టగట్టగా ఆ రోజు అంటే ప్రమాదకర పరిస్థితులు ఎదురు కాకుండా బతికి పట్టగట్టాం. ఏదో ఒకటి సంఘటనకి అంటే ఎక్కువ మంది క్రౌడ్ గ్యాదర్ అయినప్పుడు ఇటువంటి సంఘటనలకు ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఇంత దురదృష్టకర వార్త, ఇంత దుర్వార్త ఎప్పుడు వినలా మనం. మొట్టమొదటిసారిగా జరిగింది. ఆ బాధ్యులు ఎవరైనా సరే అనాలోచిత నిర్ణయం తీసుకొని ప్రాపర్గా క్రౌడ్ని హ్యాండిల్ చెయ్యలేని ఒక దౌర్భాగ్యపు నిర్ణయం అది. 100% అటర్ ఫెయిల్యూర్ అది. ఆ పోలీస్ వ్యవస్థని నా ఉద్దేశం అయితే ఏంటంటే ధర్మకర్తల మండలి ఉంటుంది. ఓకే. 24 మందో 26 మందో సభ్యులు ఉంటారు. వీళ్ళందరినీ కూడా రాజకీయ పక్షాలు అంటే కీలకమైన పదవుల్లో ఉన్న వాళ్ళని, వివిధ రంగాల్లో నిష్ణాతుల్ని తీసుకొస్తారు. అంటే వాళ్ళకి అనుభవము, పరిజ్ఞానము అన్నీ ఉన్న వాళ్ళని ధర్మకర్తల మండలికి ఎంపిక చేస్తారు. అటువంటి వాళ్ళని ఇటువంటి పర్వదినాల సందర్భంగా, బ్రహ్మోత్సవాలప్పుడు లేదు ఇటువంటి వైకుంఠ ఏకాదశి ఇలాంటి పర్వదినాల సందర్భంగా ఎక్కువ మంది క్రౌడ్ గ్యాదర్ అయ్యేటప్పుడు వీళ్ళకి కొంచెం స్పెషల్ రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పి వాళ్ళ నాయకత్వంలో కమిటీలు కాన్స్టిట్యూట్ చేసి అధికార వ్యవస్థని గ్రౌండ్లో ఉండి పర్యవేక్షించే బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్తే
కొంతవరకు ఇటువంటి దుస్సంఘటనలు భవిష్యత్తులో అయినా సరే చోటు చేసుకోకుండా కొంత పర్యవేక్షించడానికి ఆస్కారం ఉంటుంది. అధికార వ్యవస్థకి వీళ్ళకున్న అనుభవం, వీళ్ళకున్న పరిజ్ఞానంతో క్రౌడ్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొంత సమన్వయంతో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి అలాగే ఇందాక మనం ప్రస్తావించినట్టుగా ఈ హ్యాండ్ మైక్స్ లాంటి ఎక్విప్మెంట్ వాళ్ళకి ప్రాపర్గా ప్రొవైడ్ చేసి, అదే సందర్భంలో ఇప్పుడు సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఇవాళ వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ టోకెన్ కోసం గంటల తరబడి వెయిట్ చేసి మళ్ళీ టోకెన్ దక్కిన తర్వాత కొండ మీదకి వెళ్ళి మళ్ళీ అక్కడ గంటల తరబడి వెయిట్ చేయడం కన్నా కూడా ఎన్ని వేల టోకెన్స్ మీరు ఇవ్వాలనుకున్నారు ఆన్లైన్లో రిలీజ్ చేసేయండి. ఒక 4 రోజుల ముందే రిలీజ్ చేయండి. ఆ టోకెన్ దక్కించుకున్న వాళ్ళు వాళ్ళకి దక్కిన స్లాట్ ప్రకారం వచ్చి క్యూలో నిలబడతారు. టోకెన్ ఆన్లైన్లో దక్కించుకుంటే ఇవాళ ఆ సాంకేతికత అందుబాటులోకి వచ్చేసింది కదా. ఇవాళ సినిమా టికెట్ల దగ్గర నుంచి ట్రైన్ టికెట్లు, బస్ టికెట్లు అన్నీ ఆన్లైన్లోనే తీసుకుంటా ఉన్నారు. అలాగే తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి వివిధ సేవలకు సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్లు ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే స్లాట్ దక్కించుకుంటా ఉంటున్నారు. రూమ్స్ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకోగలుగుతున్నారు కదా. కాబట్టి ఇది కూడా ఆన్లైన్లోనే రిలీజ్ చేస్తే అసలు ఇటువంటి వాటికి ఆస్కారం ఉండదు. ఎవరికి స్లాట్ దక్కుతుందో వాళ్ళే వస్తారు అక్కడికి. వాళ్ళు కూడా వాళ్ళకి దక్కిన స్లాట్ ప్రకారం ఆ ప్రిస్క్రైబ్ టైంలో వస్తారు. అప్పుడు అసలు క్రౌడ్ని హ్యాండిల్ చేయాల్సినంతటి కష్టతరమైన పరిస్థితి అధికార వ్యవస్థ కూడా రాదు. ఇన్ని గంటలు వెయిట్ చేయటం, అన్ని గంటలు వెయిట్ చేయటం ఒక కష్టతరమైన వ్యవహారం. 24 గంటలు ఆ ఒక పర్టికులర్ ప్లేస్లోనే కూర్చొని ఉండగలగటం అనేది ఒక చాలా పెయిన్ఫుల్ ఇష్యూ. ఇప్పుడు మనుషులు ఆకలి ఉంటుంది, నేచర్ కాల్స్ ఉంటాయి, వాటికి కావాల్సిన ఫెసిలిటేషన్ ఉండగలగాలి కదా అక్కడ. అవును. అన్ని వేల మందికి అప్పటికప్పుడు సన్నద్ధత ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఏంటంటే ఇటువంటి వాటికి ఆస్కారం కలగకుండా ఉండాలి అని అంటే ఇప్పటి నుంచైనా సరే భవిష్యత్తులో ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలి. రెండోది, ఈ అనుభవం రీత్యా ఉత్తరాదిలో కుంభమేళా జరగబోతుంది. 40 కోట్ల మంది భక్తులు వస్తారని ఆశిస్తూ ఉన్నారు, అక్కడికి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం చాలా సందర్భాల్లో కుంభమేళాల్లో జరిగిన తొక్కిసలాట్ల గురించి విన్నాం. 10ల సంఖ్యలో ప్రాణాలు పోయినాయి, 100ల సంఖ్యలో పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రాబోతున్న కుంభమేళా సందర్భంగానైనా సరే ఇటువంటి దుస్సంఘటనలు జరగకుండా తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటారని, ఏదో భక్తితోటి ఆధ్యాత్మిక చింతనతోటి అక్కడికి వచ్చి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తకుండా మళ్ళీ తిరిగి క్షేమంగా వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు చేరే విధమైన ఏర్పాట్లు అధికార వ్యవస్థ వైపు నుంచి జరుగుతుందని చెప్పి నా సిద్ధం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.